సొలొమోను మహారాజు. ఈ ప్రపంచంలో అతని వంటి జ్ఞానం కలిగిన వారు అంతకుముందు ఎవరూ లేరు, తర్వాతను ఎవరూ రారు అని దేవుడే సాక్ష్యమిచ్చాడు. అంతటి మహాజ్ఞాని పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్య కారణం స్త్రీల విషయమును బట్టి పడిపోయినట్టుగా లేఖనాల్లో చూస్తాం. రెండవదిగా సంసోను, గాడిద దవడ ఎముకతో 1000 మంది చంపగలిగిన మహాబలవంతుడు. అంతటి శక్తివంతుడు పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ ముఖ్య కారణం ఒక స్త్రీ విషయమును బట్టి పడిపోయినట్టుగా మనం చూస్తాం. మూడవదిగా దావీదు భక్తుడు, మహాభక్తుడు, దేవుని హృదయానుసారుడు. కానీ ఒక సందర్భంలో దేవునికి దూరమైన పరిస్థితి కలగడానికి కారణం స్త్రీ విషయంను బట్టియే. ఇలా గొప్ప గొప్ప జ్ఞానవంతులు, బలవంతులు, మహాభక్తులు కూడా స్త్రీల విషయాలలో పడిపోయినట్టుగా మనం లేఖనాల్లో చూస్తాం. కాబట్టి ప్రియులారా, స్త్రీల విషయాలలో జాగ్రత్త. ఆకర్షించే అందాలు ఎదురవుతాయి. అపవాదియగు సాతాను భక్తుడిని పడగొట్టడానికి ఇది ఒక సాధనం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు పూర్వం ఉన్న భక్తుల జీవితాలను సాదృశ్యాలుగా లేఖనాల్లో రాయించాడు. కాబట్టి భక్తి సాధనలో ఇది ప్రాముఖ్యమైన విషయం.